ఉర్దూలో చెప్తారు పెద్ద మనుషులు, ఖూన్ కి చీటీ లగాకే షహీదో మే షామిల్ హోనే నిక్లే అని. అంటే చిన్న రక్తపు మార్క అంటించుకొని నేను కూడా అమరవీరుల్లో ఒక్కనని చెప్పి కొంతమంది బయలుదేరుతారు. అట్లా ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రవర్తించింది కూడా మర్చిపోద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయినా ఒక్కసారి మీరు ఆలోచించండి. పొరపాటున కాంగ్రెస్ ఒకటో రెండో పార్లమెంట్ సీట్లు గెలిచినా, పొరపాటున గెలిచినా ఏమైతుంది వీళ్ళతోని? గులాములు వీళ్ళు ఢిల్లీకి. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉరుకుమంటూ ఉరకాలే, ఆగుమంటూ ఆగాలి. వీళ్ళకన్నిటికీ ఢిల్లీయే. వీళ్ళ టికెట్లన్నీ ఇక్కడ ఇస్తారా? హైదరాబాద్ లో ఢిల్లీ టికెట్లకు ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ దిక్కు చూడాల్సిన వీళ్ళు, ఈ ఢిల్లీ గులాములు, వీళ్ళు రేపటి రోజున మనకు న్యాయం చేయగలుగుతారా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పేగులు దేగదాకా కొట్లాడే సత్తా ఉండే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా కొట్లాడే తెలంగాణ గులాబీలు కావన్నా, ఢిల్లీ గులాములు కావాలన్నా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రేపటి ఎన్నిక మనం 16 సీట్లు కనుక గెలవకపోతే రేపటి రోజున మళ్ళీ ఒకటో రెండో కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ఆయన వల్ల ఏదేమీ లేదు. ఆయన పార్టీ 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు బీజేపీ వచ్చే పరిస్థితి లేదు, ఇటు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నారు. అదే రకంగా కొన్ని పెండింగ్ డిమాండ్లు ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినారు. హైకోర్టును సాధించుకున్నాం. ఎట్లా సాధించుకున్నాం? ఒత్తిడి పెంచి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో లా మినిస్ట్రీ చుట్టూ 100 సార్లు తిరిగి, ప్రధానమంత్రి గారి చుట్టూ మన ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ఒత్తిడి పెంచితే మనకెప్పుడో న్యాయంగా రావాల్సిన హైకోర్టు మొన్న వచ్చింది. కానీ ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. మీకు ఇంతకుముందే నేను చెప్పిన కరీంనగర్ కు రైలు మోత మోగాలే, కరీంనగర్ లో రైలు కూత వినబడాలి, హైదరాబాద్ కు కరీంనగర్ కు రైలు రావాలి. ఆ రైలు ఇప్పుడు గజ్వేల్ దాకా ట్రాక్లు ఏర్పాటు అయినాయి. గజ్వేల్ దాకా వచ్చింది. 2000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం కూడా కట్టినాం. సిద్దిపేట దాకా, సిరిసిల్ల దాకా భూసేకరణ కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. సిరిసిల్ల నుంచి వేములవాడ, వేములవాడ నుంచి కరీంనగర్ దాకా భూసేకరణ వేగంగా జరగాలన్నా, అవసరమైతే అత్యధికంగా నిధులు ఢిల్లీ నుంచి మనం తెచ్చుకోవాలన్నా కేంద్రం నుంచి మన పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ నుంచి 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని గట్టిగా రేపు తీర్పు చెప్పినట్టయితే మీరు ఓట్ల మోత మోగిస్తే రైలు కూత కూడా దాని వెంబడ ఉరుక్కుంటా వచ్చే పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాతీయ ప్రాజెక్టు హోదా రావాలన్నా 1000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా తమిళనాడు మంత్రులు, బీహార్ మంత్రులు, గుజరాత్ ప్రధానమంత్రి వేసుకొని పోయినట్టు మనకు కూడా రేపటి రోజున అదనంగా 1000 కోట్ల రూపాయలు రావాలంటే ముమ్మాటికి పేగులు దిగేదాకా కొట్లాడే సత్తా ఉన్న టీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్ లో ఉండాలి తప్ప ఈ గులాముల వల్ల ఏమి కూడా కాదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడైనా ఇక్కడ ఉండేటోళ్ళందరూ రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మీరందరనే మాట నాకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు మొన్ననే మీరు మాకు కడుపు నిండా అన్నం పెట్టినారు, 50% ఓట్లేసినారు, 88-90 సీట్లు కట్టబెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని నడుపుమన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు నాగలి కట్టేటప్పుడు 2 ఎద్దులనన్నా కట్టాలి, 2 దున్నపోతులనన్నా కట్టాలి, 2 కొల్లాగలనన్నా కట్టాలి. అంతేనా? ఒకదానికో దిక్కు ఒక కొల్లాగను ఇంకో దిక్కు దున్నపోతులు కట్టినామనుకో అవుతుందా వ్యవసాయం? ఆగుతుందా వ్యవసాయం? నాగలు ఉరుకుతుందా? ఉరకది. మొన్న మీరు టీఆర్ఎస్ బిడ్డలకు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని మీరు నడపండి అని చెప్పి మీరు అఖండమైన మెజారిటీని ఇచ్చినారు. రేపు పార్లమెంట్ లో మళ్ళా దప్పన తప్పిదారి ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలిని, బీజేపీ వాళ్ళ మాటలిని పుసుకుని అడిగిన ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒక నాగలికి ఓ దిక్కు దున్నపోతును కట్టి ఇంకో దిక్కు ఎద్దును కడితే అవుతుందా వ్యవసాయం? తెలంగాణలో మళ్ళా తెల్లారులేస్తే వాళ్లకు మనకు తంపులు తప్ప, కొట్లాడుకున్నాడు తప్ప ఏం కూడా కాదు. అందుకే మన బ్రహ్మాండమైన నాయకత్వాన్ని మళ్లీ ఒకసారి ఆమోదిస్తూ మనకు డిసెంబర్ 7 నాడు ఎన్నిక జరిగింది. ఈరోజు మార్చి 6, కేవలం 4 నెలలు మాత్రమే గడిచింది. ఈ 4 నెలల్లోనే ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే దిశగా పెన్షన్లు పెంచుతామన్న విషయం గాని, పెన్షన్దారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్న విషయం గాని, బీడీ కార్మికురాలైన మా అక్కా చెల్లెల కోసం కట్ ఆఫ్ డేట్ ను 2014 నుంచి
2018కి తెచ్చిన విషయాన్ని గాని ఇవన్నీ ప్రజలకు చెబుతూ మళ్ళీ ఒకసారి రైతు రుణమాఫీ చేస్తున్న విషయాన్ని, రైతు బంధు పెట్టుబడి పెంచుతున్న విషయాన్ని, వీటన్నిటికీ బడ్జెట్ లో మొన్న పైసలు పెట్టిన విషయాన్ని ప్రజలకు ఎక్కడికక్కడ చెబుతూ మనం ఒక సవాల్గా పార్లమెంట్ ఎన్నికను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఇది, ఎందుకంటే ముఖ్య కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి మీకు తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా. 2018 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మన్నించాలి, తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మనకు మొత్తం వచ్చిన ఓట్లు 45% ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2018లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ పెరిగింది, 11% ఓట్లు పెరిగినాయి. 45% ఆనాడు వస్తే మొన్న 56% వచ్చినాయి. మరి ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన వినోద్ కుమార్ గారికి బహుశా 2 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చినట్టున్నది. మరి ఈసారి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఈసారి పోటీలో 5 లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చే దిశగా మనందరం ఒక సవాల్గా తీసుకొని పనిచేద్దామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే హుస్నాబాద్ లో 70,000, సిరిసిల్లలో 89,000, మన హుజూరాబాద్ లో 45,000, చొప్పదండిలో 45,000. మా బాలకృష్ణ ఇప్పుడే చెప్తున్నాడు వచ్చేటప్పుడు, ఎంత వచ్చిందే నీకు నేను మర్చిపోయినా అన్నా. 38,000 వచ్చిందే, కానీ మధ్యలో ఆ ట్రక్కోడు 13,000 వేసుక పీకిండి వాడన్నాడు. ఇప్పుడు ఆ ట్రక్ కూడా పోయింది, మన వినోదన్న కొట్లాడిండు పోయి ఆ ట్రక్ కూడా వీకింది, ఇప్పుడు ట్రక్ కూడా లేదు. కాబట్టి ఈసారి మానకొండూరులో కూడా 50,000 దాటుతాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు కాదు, 50,000 దాటాలి. అదే రకంగా 1,00,000 అంటుండే, 1,00,000 వస్తే ఇంకా సంతోషం. వేములవాడలో దాదాపు 30,000, కరీంనగర్ పట్టణంలో 16,000. ఈ రకంగా అద్భుతమైన మెజారిటీలతో మొన్న మనం ఈ పార్లమెంటులో అఖండమైన విజయాలు సాధించుకున్నాం. రేపటి రోజున దానికి రెట్టింపు పనిచేసి మనం బూతుల వారీగా ఎక్కడికక్కడ టార్గెట్లు నిర్దేశించుకొని, నేను మొన్న సిరిసిల్లలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇక్కడ మా సోదరులందరూ కూడా ఉన్నారు. ప్రతి బూత్ స్థాయిలో అక్కడ ఉండే నాయకులతో కూర్చొని ప్రతి బూత్ కు టార్గెట్లు పెట్టుకున్నాం. ఏ బూత్ లో ఎన్ని ఓట్లున్నాయి, ఉదాహరణకి ఒక బూత్ లో 1000 ఓట్లుంటే ఆ 1000 ఓట్లలో 80% పోలింగ్ చేయించాలి. ఖచ్చితంగా అందరినీ మోటివేట్ చేసి ఉద్యుక్తులను చేసి తీసుకొని పోయి ఓటింగ్ కు తీసుకొని పోవాలి, ఓటింగ్ చేయించాలి అనేది మొదటి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ పోలైన 80% ఓట్లలో మనకే 75-80% ఓట్లు టీఆర్ఎస్ కు రావాలి, కేసీఆర్ కు రావాలని చెప్పి అనుకున్నాం. అనుకున్న విధంగానే మొన్న సిరిసిల్లలో 71% ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు అక్కడ మా నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల కృషి వల్ల వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇదే రకమైన పట్టుదలతో మనం నేల విడిచి సాము చేయకుండా, నేను మండల నాయకుణ్ణి, నేను రాష్ట్ర నాయకుణ్ణి, నేను నా ఊళ్ళెందుకు తిరుగుతా, దేశమంతా తిరుగుతా నేను అనేది ఇడిచిపెట్టి నా ఊళ్ళో ముందు మెజారిటీ తీసుకొస్తా, నా ఊళ్ళో 80% ఓట్లు నేను తీసుకొస్తా, నా సత్తా ఏందో మా ఎమ్మెల్యేకి చూపెడతా. రేపటి రోజున మళ్ళా ఎంపీటీసీ ఎన్నికలున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలున్నాయి. నా సత్తా ఏందో చూపెట్టి రేపు నేను టికెట్ అడుగుతా అనే విధంగా మీరందరూ కూడా పట్టుదలతో గట్టిగా ఎక్కడోళ్ళక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ బూత్ కా బూత్ మీరు సవాల్గా తీసుకుంటే మనం అనుకునే 5 లక్షల మెజారిటీ పెద్ద కష్టమేం కాదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. నేల విడిచి సాము చేయొద్దు దయచేసి. నేను చాలా పెద్ద నాయకుడిని, నేను జెడ్పీటీసీ నాయకుడిని, నేను ఎంపీపీని, నేను ఒక ఊర్లో తిరుగుతానా, మొత్తం దేశమంతా తిరగాలి. దేశమంతా తిరుగుగానే కింద నేల కదిలిపోతుంటే నీ సొంత ఊళ్ళో మెజారిటీ రాకపోతే 10 మందిలో పతార పోతుంది, ఇద్దత్ పోతుంది. కాబట్టి ముందు ఇల్లు కాపాడుకోవాలి. మన సొంత బూతులో సొంత ఊళ్ళే ఏమైనా ఉన్నదా లేదా చూసుకొని అక్కడ మొత్తం మంచిగా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేసిన, నాకు ఏ ఊర్లో ఎవరు నాకు ఓడెత్తారో ఎవరు నాకు ఓటేరో నాకు తెలియదు, నాకు అంత సూక్ష్మంగా తెలియదు. కొంతమంది ఊళ్ళో మెజారిటీ వస్తుందని తెలుసు, కానీ ఊళ్ళో ఏ ఇంట్లో ఎవరున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఏ వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఏ వాళ్ళు బీజేపీ వాళ్ళు నాకు అంత సూక్ష్మంగా తెలియదు. ఎమ్మెల్యే అభ్యర్థికి అంత సూక్ష్మంగా అర్థం కాదు. కానీ ఆ గ్రామంలో ఉండే గ్రామ శాఖ అధ్యక్షునికి, ఎంపీటీసీకి, సర్పంచ్ కి బరాబర్ తెలుసు. చాలా సార్లు ఏమైతుందంటే మేము పాదయాత్ర చేస్తుంటాం, ఎన్నికలలో పాదయాత్రలు చేసేటప్పుడు ఏం చేస్తారు, నడుచుకుంటే ఇట్లా దండం పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోతుంటాడు పాదయాత్ర, డోర్ టు డోర్
పోతున్నప్పుడు ఏమంటారు, ఏ ఇంటికాడ దాగదు పాప అంటారు. ఎందుకే అంటే అది మనోడు కాదు అంటారు. మనోడు కాదేంది నాకు అర్థం కాదు. అందరు మనోళ్ళే, తెలంగాణలో అందరు మనోళ్ళే. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా రైతు బంధు చెక్ వచ్చింది, ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ఓటు కూడా అడగాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సాటుమాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్నారు, సాటుమాటుకు పోయి రైతు బీమాలు తెచ్చుకుంటున్నారు. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా లాభం అవుతా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగేందుకు మొహమాట పడగద్దు. మీరు చాలా సార్లు ఏం చేస్తారంటే, వీడు మనోడు కాదు అని ముందే ముద్ర ఎత్తారు. ఆ ముద్ర వేయకండి దయచేసి. మనోడు కానోడే వాళ్ళు లేడు తెలంగాణలో. ఇవాళ అందరూ మనోళ్లే, అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ కేసీఆర్ గారిని గౌరవించే వాళ్ళు ఉన్నారు తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా వేరే పార్టీ గాని స్థానం గాని పలుకుబడి గాని ఈరోజు తెలంగాణలో లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కానీ మనం అనుకోవాల్సింది మనసులో ఒకటే, అభ్యర్థి ఎవరన్నది మనకు ముఖ్యం కాదు. అభ్యర్థి ఎవరైనా మనం ఓటేసేది రేపటి రోజున కేసీఆర్ గారికి మాత్రమే అన్న మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలకు ఒకటే చెప్పాలి, సారు ప్లస్ కారు, ఢిల్లీలో రేపు సర్కారు, ఇది మొత్తం మనదే అనే మాట గట్టిగా చెప్పవలసిన అవసరం గ్రామాన బూత్ స్థాయిలో మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ గారికి పలు రకాల సమాచారాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేయవలసిన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు అనేది వారు పెద్దలు కేసీఆర్ గారు, కేశవరావు గారు, ఇంకా పార్టీలో ఉండే పెద్దలు వారు నిర్ణయిస్తారు. వారు నిర్ణయించిన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుల్లా నేల విడిచి సాము చేయకుండా ముందు మన బూత్ చూసుకుందాం, మన గ్రామం చూసుకుందాం, మన వాడకట్టు చూసుకుందాం, మన మున్సిపల్ కౌన్సిల్లో మన వార్డులో ఓట్లను చూసుకుందాం, అందులో 80% ఓట్లను ఏ రకంగా తెచ్చుకుందాం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఏ రకంగా రేపటి రోజున అనుకూలంగా మన వాదన వినిపించి మనం వారిని అనుకూలంగా మలుచుకుందామనే ప్రయత్నం సిన్సియర్ గా చేసినట్టయితే తప్పకుండా 16కి 16 పార్లమెంట్ స్థానాల్లో ఇటు మొన్న గల్లీలో గెలిచినట్టే రేపు ఢిల్లీ దాకా గులాబీ జెండానే తప్పకుండా ఎగురుతుంది. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో గులాబీ జెండానే నిర్ణయిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరగా ముఖ్యంగా ఈ కరీంనగర్ గడ్డ మీద ఎక్కువ చెప్పే అక్కర్లేదు, కానీ ఒక మాట మాత్రం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది కేవలం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా ద్వారా చూస్తున్న తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. గడిచిన 71 సంవత్సరాల్లో 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మీరు అవకాశం ఇచ్చినారు. పార్లమెంట్ స్థానాలను సింహభాగం వారికే కట్టబెట్టినారు. ఇద్దరిని చూసినారు మీరు దేశంలో, అటు కాంగ్రెస్ పాలన చూసినారు, ఇటు బీజేపీ పాలన చూసినారు. కానీ ఈ 71 సంవత్సరాల్లో సింహభాగం అవకాశాలు వాళ్ళకు కల్పించినప్పటికీ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు మాటలు పెద్దగా చెప్తారు, కానీ పనుల కాడికి వచ్చే వరకు మాత్రం పెద్దగా చెప్పే పరిస్థితి లేదు. కానీ కేవలం 5 ఏళ్ల కాలంలోనే, 5 ఏళ్ల లోపలలోనే ఈరోజు దేశం మొత్తానికే ఆదర్శంగా ఉండే పరిపాలనను, రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లాంటి అపురూపమైన కార్యక్రమాలను తీసుకొచ్చి, ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి, పరిశ్రమలకు గాని, ఇళ్లకు గాని, వ్యవసాయానికి గాని 24 గంటల కరెంట్ ఇచ్చి, అదే రకంగా జాతీయ రహదారులు గాని, పట్టణాల్లో వసతులు మెరుగుపరచడం గాని, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేసీఆర్ కిట్లు, చెప్పుకుంటూ పోతే వందల కార్యక్రమాలు. ఇవన్నీ కేవలం 5 ఏళ్లలోనే చేసిన కేసీఆర్ గారి పరిపాలన ఒకవైపున్నది. 71 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీల పరిపాలన మరొక వైపున్నది. ఓటు వేసే ముందు 1కి 2 సార్లు బేరీజు వేసుకొని ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి రేపు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా, ఒకప్పుడు బెంగాల్ గురించి చెప్పేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అనేది, అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వాట్ తెలంగాణ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అన్నట్టు తెలంగాణలో జరిగే ప్రతి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు కావాలంటే ఆదర్శవంతమైన ఈ పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవించి జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకొని పోతున్న మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దేశవ్యాప్తంగా ఆదర్శం కావాలంటే, దేశవ్యాప్తంగా ఢిల్లీ గద్దె మీద ఉండే ప్రభుత్వం కూడా అమలు చేసే విధంగా ఉండాలి అంటే మన తీర్పు ఏకపక్షంగా ఉండాలి.
16కి 16 స్థానాల్లో గంటా పదంగా మన అభ్యర్థులను అఖండమైన మెజారిటీతో గెలిపించి బ్రహ్మాండంగా పార్లమెంటుకు పంపండి అని చెప్పి మళ్ళొక్కసారి కోరుకుంటూ మరి మీ ఓపికకు మీ ఆకలికి ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. గట్టిగా జై తెలంగాణ.